హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం నైఫ్ ఎలా వాడాలని నేర్చుకోబోతున్నాం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసేయండి. కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. లాస్ట్ వీడియోలో చాలామంది చూశారు కానీ ఒక్కరు చేయలేదు. ఇవాళ నైఫ్ నేర్చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకమ్మా, ఇంట్రో వేసుకో బాబు. గైస్, ఫస్ట్ నేర్చుకోవడానికి అయితే మీరు షూటింగ్ రేంజ్కి వెళ్ళాలి. వినిపించిందో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ మీరు షూటింగ్ రేంజ్కి వెళ్ళండి. ఎప్పుడు తెలిసిందే. వెళ్ళినాక ఎప్పుడు తీసుకునే క్లాసిక్ జియో గైస్. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టుకునేది పర్సనల్గా అయితే ఇదే లోడౌట్. నైఫ్ వాడి ప్రతిసారి బౌ, డాగర్స్, నైఫ్ అండ్ వార్న్హార్ వీటితో డబల్ జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని వీటిని పెట్టుకుంటా గైస్. మ్యాక్సిమం నేను వీటిని వాడేది అందుకే. ఓకే, అలా మూమెంటం కోసం వాడతాను గైస్. నెక్స్ట్ థింగ్, ఫస్ట్ మీరు మూమెంటం కన్నా ముందు నైఫ్ వాడడం నేర్చుకోవాలి. నార్మల్గా నైఫ్ డ్యామేజ్ చేసేది ఎంత అంటే 40, కానీ మీరు నిదానంగా వెనకాలకి డస్ట్బిన్ నొక్కుంది ఆగండి గైస్. కానీ మీరు ఒక్క ట్యాప్తో చంపేయడానికి ఒక టెక్నిక్ ఉంటుంది. కరెక్ట్ వాళ్ళ వెనకాలకి వెళ్ళి స్కోప్ సింబల్ నొక్కేయాలి. షూటింగ్ రేంజ్కి వెళ్ళింది. ఒక్క నిమిషం ఆగండి గైస్, ఎంతసేపు పట్టదు. వచ్చేసాం లోపలికి. అయితే బో, డాగర్స్, నైఫ్ అండ్ వార్న్హార్ ఈసారి అన్నా చూసుకోవాలి, అందుకని మంచిది. ఇలా స్కోప్ సింబల్ నొక్కారు అనుకోండి, చచ్చిపోతాడు డైరెక్ట్. అప్పుడప్పుడు పని చేయదు. ఆటో షూట్ పెట్టుకున్న వాళ్ళకి మెయిన్గా పని చేయదు. కానీ ఇలా నడుచుకుంటూ వెళ్ళారనుకో పని చేసిద్ది. చచ్చిపోయాడు చూడండి, డమ్మీ చచ్చిపోయాడు గైస్. దీన్ని మనం పర్ఫెక్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అయితే ఎవరైనా దీని స్టెప్ నుండి స్టార్ట్ చేయాలి. బ్యాక్ స్లైడింగ్. ఎవరన్నా సరే ఇలా స్లైడ్ చేయడం నేర్చుకుంటారు, కానీ ఇలా ముందుకు స్లైడ్ చేయడం నేర్చుకుంటారు, కానీ వెనకాలకి రాదు. ఇలా ముందుకు స్లైడ్ చేస్తే ఇందులో ఏం రాదు. నైఫ్ వాడాలంటే మీరు ఇలా ముందుకు స్లైడ్ చేయాల్సిందే. వెనకాలకి స్లైడ్ చేయాలంటే ఫస్ట్ జాయ్స్టిక్ని వెనకాలకి జరపాలి. వెనకాలకి జరిపినమ్మటే స్లైడ్ జంప్. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. వెనకాలకి వెళ్ళి స్లైడ్ జంప్, కోబ్బడం, చచ్చిపోయాడు. చూడవచ్చు మీరు. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మీరు. స్టార్టింగ్లో కొందరికి సైడ్ నుండి వెళ్ళిపోతారు ఇలా, కానీ ట్రై చేస్తూ ఉంటే వచ్చిద్ది. ఇలా కొన్నిసార్లు ట్రై చేశాక మీకే అలవాటు అయిపోద్ది. ఇలా ముందుకు స్లైడ్ చేస్తారు కూడా కొన్నిసార్లు. చచ్చిపోయాడు. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే కరెక్ట్ ప్లేస్ చూపిస్తాను ఆగండి. ఇక్కడ లీవ్ అని ఇక్కడ ఉంది. ఇలా స్లైడ్కి వచ్చి వీడు ఉంటాడు. వీడి నుండి ఇలా మనకు ఇక్కడ ట్రాంప్లింగ్ ఇస్తాడు. జంప్ ప్యాడ్ నుండి అక్కడికి వెళ్ళాలి.
ఓకే గైస్, పైకి ఎక్కినాక స్ట్రైట్కి ముందుకెళ్ళి వీడి దగ్గర తీసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, ఒక 2 minutes ఆగండి గైస్. ఇలా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ రేంజ్కి వెళ్ళాలి. అప్పుడప్పుడు మొక్కుకుంటా కూర్చోండిద్ది. ఆ వార్న్ హార్న్ తీసుకోలేదు కానీ పర్లేదు, వార్న్ హార్న్ నెక్స్ట్ లెసన్కి అప్పటికి తీసుకుందాం. ఇలా వచ్చేసాక మళ్ళీ నొక్కోండి. ఒక నిమిషం ఆగండి గైస్. ఫైనల్లీ గైస్ టాస్క్ అయితే తీసేసాను, మళ్ళీ ప్లేస్కి వచ్చేసాను. మీరు ఇక్కడ స్లైడ్ చేసి ఫ్రంట్ స్లైడ్ అయింది గైస్, అప్పుడప్పుడు అవుతుంది. బ్లాక్ స్లైడ్ చేసి స్టాబ్ చేయాలి నేను చేసినట్టు. మీరు ట్రై చేస్తూ ఉంటే వచ్చింది. స్లైడ్ జంపింగ్ అప్పుడే ట్రై చేయకండి, నార్మల్గా వెనకాలకి ఇలా స్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ల్యాడర్ ఉంది, అంత బద్ధకం ఉంటే సైలెంట్గా ఇక్కడ వచ్చేసి ఇలా పైకి ఎక్కండి. అప్పుడే స్లైడ్ జంపింగ్ ట్రై చేయకండి, మీకు సూట్ కాదు. మీరు ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఫైనల్లీ వచ్చేసిద్ది. కింద పడ్డప్పుడు ఇలా పైకి వెళ్ళి సేమ్ రిపీట్. వీడు స్పాన్ అయ్యే లోపున వీళ్ళతో ఆడొచ్చు. ఈ గోడకి ఆనుకోకుండా ట్రై చేయండి. వీళ్ళు ఇక్కడ మళ్ళీ వీడు స్పాన్ అవుతాడు, వీడిని. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్యాగ్ స్టాబ్ అయిపోయింది. మీరు ఇది సింగిల్ నార్మల్గా ఉపయోగపడిద్ది, నార్మల్ కాకపోయినా ఉపయోగపడిద్ది. నార్మల్గా నైఫ్ పట్టుకోవాలని లేకపోతే ఇంకో లెక్క కూడా చేయొచ్చు గైస్. మీరు ఫిష్ సింబల్ కనిపిస్తుందా, దాన్ని నొక్కేయండి. వెనకాలకి స్లైడ్ ఫిష్ సింబల్. అలా చేస్తే కూడా అయిపోద్ది. సెకండ్ స్టెప్ వార్న్ హార్న్ వాడడం. ఇది వాడుకుంటా చేయడం దానికన్నా కష్టంగా ఉండిద్ది. సైడ్కి ఎఫెక్ట్స్ క్యాన్సిల్ చేశా కాబట్టి కనిపించట్లేదు, అంతకుమించి ఇంకేం లేదు. మీకైతే సైడ్కి ఎఫెక్ట్ కనిపించింది చూసారా. ఇప్పుడు నా బ్యాక్ స్టెప్స్ ఎన్ని బాగా మిస్ అయ్యా, అలా మిస్ అవుద్ది. దీంతో ప్రాక్టీస్ చేయాలి. చచ్చిపోయాడులేండి, మళ్ళీ వచ్చాడు. నెక్స్ట్ స్టెప్ మూమెంటం. డాగర్స్ దీంది నైఫ్ది ఎలా వాడాలి. మీరు దీంతో మ్యాప్ పైన ఉన్న వాళ్ళందరినీ చంపడానికి చూడండి, అప్పుడు వచ్చింది. ఇలా ట్రై చేస్తూ ఉంటే మీకు నైఫ్ వాడడం వచ్చేసిద్ది గైస్. జస్ట్ వెనకాలకి తిరిగి ఎనిమీస్ని ముందుకెళ్ళి చూసి వెనకాలకి తిరిగి స్లైడ్ చేసుకుంటూ కొట్టాలి. స్లైడ్ జంప్ క్యాన్సిల్. డాగర్స్ అటు ఇటు జంప్ చేసుకుంటూ ట్రాంప్లింగ్ మీదకి ఎక్కేసి కిల్ చేశారు. ఓకే, ఇప్పుడు నైఫ్ వాడడం ఎలాగో చెప్పేసాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేసిద్ది. ఇప్పుడు నైఫ్ని కౌంటర్ చేయాలి. నైఫ్ని కౌంటర్ చేయాలంటే ఏం లేదు, నార్మల్గా వేరే వాళ్ళు మీ నైఫ్ వాడుతున్నారు అనుకో, వాళ్ళని చంపడానికి తొందరగా. ఇది మీ మీద కూడా పనిచేసిద్ది నైఫ్ వాడితే. డస్ట్బిన్ బాబాయ్ పని చేయట్లేడు, ఇది కొట్టేస్తే వచ్చేసిద్ది.
ఫస్ట్ థింగ్ నైఫ్ కౌంటర్ చేయాలంటే సపోజ్ మీరు ఏదన్నా పెట్టుకోండి, ర్యాండమ్ కానీ స్కాచ్లు పెట్టుకోండి. ఇప్పుడు నైఫ్ కూడా వచ్చాడు అనుకోండి, ఇది రెండు ఇలా కింద వేసుకున్నారనుకో, వాడు మిమ్మల్ని వచ్చి నైఫ్ చేయాలని చూస్తే చచ్చిపోతాడు. ఇప్పుడు నేను నైఫ్ తీసుకొని వచ్చి చూపిస్తాను నాగండి, మీకు ఏం డ్యామేజ్ కాదు, కానీ వాడు చచ్చిపోతాడు నైఫ్ వాడేటోడు. కానీ కొందరు నైఫ్ వాడేటోళ్ళకి అది కనిపించి జంప్ చేసేస్తారు. ఇలా స్లైడ్ చేసి కొట్టినప్పుడు మనకి దాకే బదులు స్కాచ్లకి దాకి వాళ్ళు డ్యామేజ్ పడి చచ్చిపోతారు. కానీ గుర్తుంచుకోండి, 3 సార్లు కొట్టాలి. 3 సార్లు క్యాచ్ని పెట్టాలి. 4వసారి నొక్కారనుకో 1 2 3, 4వసారి నొక్కారనుకోండి పేలిపోతాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సెకండ్ది, ఒకవేళ మీ దగ్గర స్కాచ్లు లేకపోతే జంప్ ప్యాడ్. వాళ్ళు రావడానికి చూస్తారు, మీరు జంప్ ప్యాడ్ వేసాడు అనుకోండి, నైఫ్ ఇలా వాడడానికి వచ్చినమ్మటే వేసారనుకోండి, అలా పైకి వెళ్ళిపోతారు. అలా పైకి వెళ్ళడం వల్ల వాళ్ళు కొట్టడం కష్టమైద్ది. అప్పట్లో మీరు గన్ను పెట్టుకుని వాళ్ళని కాల్ చేయొచ్చు. సెకండ్ది వచ్చేసి నైఫ్ వాడారు అనుకో ఈజీగా చంపేసేది ఆర్పీజీ. వాళ్ళ నైఫ్తో మనం కొట్టాలంటే మనకి దగ్గరికి రావాలి. మనం వాళ్ళ నైఫ్ పడుతూ ఉంటే మనం ఇలా చేసుకుంటా వెళ్తే వాళ్ళకే డ్యామేజ్ పడుద్ది. మనం కింద కొట్టుకుంటే చాలు, వాళ్ళు వచ్చే టైం చూసుకొని. అంతే గైస్, ఈరోజుకి ఇక్కడితోని అయిపోయింది. సారీ ఫర్ ది లేట్ అప్లోడ్స్. కైండ్ స్టెప్స్ అని బాగా గుర్తుంచుకోండి. నేను ఇలానే నైఫ్ నేర్చుకున్నా. నెక్స్ట్ ట్రైబల్స్లో ఏ వీడియో మీద మీకు ట్యూటోరియల్ కావాలో చెప్పండి కామెంట్ సెక్షన్లో. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయారు. లాస్ట్ ట్రైబల్ వీడియోకి చాలామంది చూశారు, మినిమం 200, కానీ ఒక్కడు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదు. ప్లీజ్ చేయండి. చేస్తారు అని అనుకుంటాను. ఓకే గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బాయ్ బాయ్.